నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పని ఏదో చేస్తాడని. తెలియని ఆవేశంలో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సరేనయ్యా. అసలు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఆ రాజాకృష్ణ గారికి తోబుట్టు కంటే ఎక్కువ. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణాలు దక్కవు. మరి ఎలా ఏముంది? ఈ పిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే లేపేయాలి. సర్లే గాని నువ్వు ముందు ఇలా పిల్ల అయిపోయింది అయిపోయింది. భగవంతుడు కూడా ఇతను రక్షించలేదు. ఏమైందయ్యా? ఆ పిల్ల పారిపోయిందండి బాబు, పారిపోయింది. అక్కడ లేదు. ఆ పిల్ల పారిపోయిందంటే వాడిద్దరి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళతో చెప్పేస్తుంది. వాళ్ళు వస్తారు. ఇతన్ని కథం బాబు కథం. ఈ విషయంలో ఎలా తప్పించుకోవాలో మనం ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. బాబు, ఇంతవరకు ఆమె నోరు తెరిచి మాట్లాడింది లేదు. ఎవరైనా పసిబిడ్డ కనిపిస్తే బాబు అని పరిగెత్తేది. అటువంటిది ఈ రోజు ఏమండి అన్నయ్య అంటూ మీ మధ్యకు వచ్చింది అంటే ఆమె గతానికి మీకు ఏదో సంబంధం ఉండి తీరాలి. మీరెవరు? నువ్వు అచ్చాయంలాగా ఉన్నావు. నువ్వు మా అన్నయ్యలాగా ఉన్నావు. చెప్పండి బాబు, మీరెవరు? చెప్పండి. మీ అమ్మ ఎవరు? ఎవరు? చెప్పండి. మీరెవరు? చెప్పండి. భద్ర గారు, సారీ, ఫోన్ వచ్చింది. మీ అమ్మాయిని ఎవరో గుడి దగ్గర పడేశారట. సాబ్రతుకులో ఉందట. అమ్మా జ్యోతి! అమ్మా జ్యోతి! 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 అమ్మా జ్యోతి! పూజారి గారు, పూజారి గారు, ఏం జరిగింది? ఆ రంగారావే తాగి ఈ పిల్లని చెరిపేశాడంట బాబు. అది చెప్పడానికే ఈ పిల్ల తప్పించుకుని మీ దగ్గరకు వచ్చిందట. కానీ మీతో చెప్పకుండానే ఆమె చనిపోయింది బాబు. సార్ సార్ కమిన్. వాళ్ళు వచ్చేస్తున్నారండి. కింద చిన్నపిల్లల డాన్స్ వీడియో రెడీగా ఉన్నాయి. అలాగే. నువ్వు వెళ్ళు. రంగారావు, నువ్వు కిందకు వెళ్ళు. వాళ్ళు కోపంగా ప్రవేశిస్తారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు తిరగబడితే? తిరగబడరు. ఆల్రెడీ మన మనుషులను అక్కడ పెట్టాం. అవసరమైతే పద్ధతి ప్రకారం వాళ్ళు తిరగబడతారు. అంతా పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. నువ్వు వెళ్ళు. పద్ధతి ప్రకారం పారిపోయి వచ్చే. రైట్. ఎలా నువ్వు కూడా కిందకు వెళ్ళు. వాళ్ళు ఈయన మీద చెయ్యొద్దు కానీ నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వెళ్ళు. చెయ్యకపోతే నమస్కారం. అయ్యగారు మొదలెట్టమంటారా? కానివ్వండి. మధురా నగరిలో తలనమ్మ బోధు, మధురా నగరిలో తలనమ్మ బోధు, దారి విడుము కృష్ణ కృష్ణ. ఈ రంగారావుని ఏ పద్ధతి ప్రకారం చేద్దాం? వీడిని కూడా లేపేట. ఇదే మంచి అవకాశం. దాంతో వీడు వెళ్ళిపోతాడు. ఈ హత్య కూడా వాళ్ళిద్దరి మీద పడుతుంది. అబ్బో, గొప్ప పద్ధతి. అంతే. ఏమిటి? ఏం జరిగింది? జ్యోతి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఎందుకు అని అడిగితే వీడెందుకు చెప్తాడు? మాటలు అనవసరం, లేపేయడమే. రాజు, మన నుంచి తప్పించుకుని వాడు ఎక్కడికే పోలేడు. వాడి చావు మన చేతుల్లోనే రాసిపెట్టుంది. వాడు చేసిన పాపం వాడినోడితోనే చెప్పని. మహాత్మా గాంధీ వీడు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. జ్యోతి ఏమిటో నాకు తెలియదు, జ్యోతి ఎవరో నాకు తెలియదు. మీరు చెప్పేది ఏమిటో నాకు తెలియదు. పాడు చేయటం అంటే నాకు తెలియదు. రేపో మాపో కాటి కాళ్ళు చాపేవాడిని. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల తండ్రిని. మీ కాళ్ళు పట్టుకుంటారు. నాకేం తెలియదు. నిజం. ఇన్స్పెక్టర్ అండి, ఇక్కడ రంగారావు గారి ఇంట్లోంచి కనకారావు మాట్లాడుతున్నానండి. ఇక్కడ మా అయ్యగారిని చంపేయడానికి 1 టౌన్ రౌడీ 2 టౌన్ రౌడీలు వచ్చారండి.
ఇది ఎక్కడ రౌడీలు బాబు, మా అయ్యగారిని చంపేశారు బాబు. రండి. మేము చంపలేదు, హత్య మేము చేయలేదు. సిల్లి మగాళ్ళ చంపడానికి వచ్చారు, మనగాళ్ళ చంపారు, మళ్ళీ పిరికి వాళ్ళ మేము చంపలేదు హత్య చేయలేదని తప్పించుకుంటారే. సిల్లి మేము తప్పించుకోవడానికి రాలేదు, హత్య చేయడానికే వచ్చాం. కానీ మాకంటే ముందే ఎవరో ఇతను చంపేశారు. మా అవకాశాన్ని మాకంటే ముందే ఎవరో తీసుకున్నారు. ఆ అవకాశం తీసుకున్న వాళ్ళని చంపి మీరు ఎక్కడున్నా సరే మాత్రం మేము వచ్చి పట్టుపడతాం. సిల్లి ఒకే ఇల్లు అంటుకుంది, ఊరంతా అంటుకొని వండి అప్పుడు వచ్చి ఆర్పుతామని చెప్పినట్టుంది. సిల్లి ఇన్స్పెక్టర్, కాలుతున్న నిప్పు మీద చెయ్యి పెట్టడానికి ప్రయత్నించొద్దు. అంటే అంటే చెయ్యని నేరానికి మమ్మల్ని పట్టుకుని అనవసరంగా మీరు కాలిపోవద్దు ఇన్స్పెక్టర్. మీ బెదిరింపులు, మీ హెచ్చరికలు కోర్టులో చేయండి. ఇక్కడ నేరం జరిగింది, నేరస్తులు దొరికారు, అరెస్ట్ చేయడం మా వంతు. తీర్పు కోర్టు ఉంది. కదలండి. ఫాదర్ లేని మాకు ఆయనే గాడ్ ఫాదర్ అనుకున్నాం, కానీ ఓ పద్ధతి లేకుండా భగవంతుడు నిర్దాక్షిణ్యంగా ఆయన్ని తీసుకుపోయాడు. దిక్కులేని మాకు ఆయనే పెద్ద దిక్కు అనుకున్నాం, కానీ అతి దారుణంగా ఆ పెద్ద దిక్కును తీసుకువెళ్ళిపోయారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఈ హత్యల వెనుక ఏ రహస్యం ఉందో మేము చెప్పలేం, కానీ ఈ హత్యలు జరగడానికి గల కారణం మాత్రం మేము చూపించగలం. సిల్లి నాకు అది కోర్టులో చూపించండి. అలాగే. మీరా? మీ ఇద్దరు తొందరగా మాతో రండి. కమాన్ జ్యోతి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఎందుకు అని అడిగితే వీడెందుకు చెప్తాడు? మాటలు అనవసరం, లేపేయడమే. రాజు, మన నుంచి తప్పించుకుని వాడు ఎక్కడికే పోలేడు. వాడి చావు మన చేతుల్లోనే రాసి పెట్టుంది. వాడు చేసి చూడండి యువర్ ఆనర్, పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ ముద్దాయిలిద్దరూ రంగారావుని కావాలనే హత్య చేశారనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యమే ఉంది. కాబట్టి కోర్టు వారు నిజాన్ని గ్రహించి ఈ హంతకులిద్దరికీ కఠిన శిక్ష విధించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నేను జీవితంలో ఒకటే అనుకున్నాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయేవాడు, ఎదురు తిరిగేవాడు, దెబ్బకు దెబ్బ కొట్టేవాడు, రౌడీవాడే ఉంటాడనుకున్నాను. కానీ ఇలా హంతకుడు నాకు భర్త కావాలనుకోలేదు. ముక్కు పచ్చలారిని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని చంపండి, నరకండి, అప్పుడే మీరు నిజమైన హీరోలు అవుతారు అని చెప్పేదే నా భార్య కావాలనుకున్నాను. కానీ తన స్వార్థం కోసం వాళ్ళను చంపకుండా విడిచిపెట్టండి అని చెప్పేది నా కాబోయే భార్య కావటం నాకే అవమానం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రతి నిమిషం మా నాన్నని మోసం చేశాను. దానికి నువ్వు చేసిన మేలు మా నాన్నను చంపడం. మేము చంపాలనే వెళ్ళాం, కానీ చంపలేదు. అర్థం చేసుకోగలిగితే చేసుకో, లేకపోతే నీ ఇష్టం.